దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు, రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది. మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ, ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఇక్కడ యువతను ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి. భుజం తట్టడమే కాదు, అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం. సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు ₹1,00,000 ఇద్దాము. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు బలరాం మన సింగరేణి సీఎండీగా ఉన్న ఒక గిరిజన యువకుడు ₹50 పుస్తకం కొనడానికి లేకపోయినా చే నెంబర్ బస్టాండ్లో, చే నెంబర్ చౌరస్తాలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండీగా రాణించిండు అని అంటే కష్టంతో పాటు కమిట్మెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితులు ₹2,000 కోచింగ్ సెంటర్ కట్టాలన్న కష్టమైన పరిస్థితులు. కాస్తో కూస్తో వెసులుబాటు దొరికితే చాలామంది ఆ విధంగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఆ చిన్న చిన్న దిగువ స్థాయిలో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళను కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిలిం నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిలిం నగర్. వెంటనే సంప్రదించగలరు.